ఆల్రెడీ మనం ఎలక్షన్స్ అయిపోయాయి, ఇంకా ఎక్కువ లాంగ్ గ్యాప్ రావడం వల్ల అందరూ కూడా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఊహాగానాలు. ఏ పార్టీకి ఆ పార్టీయే మాదే విజయం అనే విధంగా మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10కి పైగా సీట్లు మాకు వస్తాయని చెప్తుంటే, అదేవిధంగా బీజేపీ కూడా అదే మాట మాట్లాడుతుంది. బీఆర్ఎస్ కూడా మాకేం తక్కువ రావన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేజ్ ఏంటి, ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ తరఫున మన స్టూడియోకి మాట్లాడడానికి వచ్చారు డాక్టర్ లింగం యాదవ్ గారు వచ్చారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు మీరు మీ గురించి మేము విన్నాము, చాలా ఎక్కువ రెగ్యులర్గా మీరు పార్టీ ఆఫీస్లోనే ఎక్కువ ఉంటూ కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మేనిఫెస్టో కూడా మీ యొక్క కీలక పాత్ర ఉంది అని మాకున్న సమాచారం. యాక్చువల్గా మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్థానం ఏంటి, మీరు ఏం చేస్తుంటారు? ముందుగా మాస్టర్ టీ ప్రేక్షకులకు మరి అదేవిధంగా మీకు అందరికీ నమస్కారం అండి. ఎస్, డెఫినెట్గా అంటే నేను యాక్చువల్గా ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అదేవిధంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీకి మేనిఫెస్టో కమిటీ మెంబర్గా శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. మీ అందరికి తెలుసు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ విధంగా చాలా పనిచేసింది. చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో అనేది కాంగ్రెస్ కి విజయానికి దోహదం చేసిన దాంట్లో ప్రధాన అంశం అని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్ గా ఏ విధంగా అయితే ఎలక్షన్లకు పోయారు అనేది ఒకటైతే, అసలు ఈ 6 గ్యారంటీస్ కానీ మేనిఫెస్టో అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర వహించిందని చెప్పొచ్చు. సో కంగ్రాట్స్ అండి ఎనీహౌ మీ యొక్క. థ్యాంక్ యూ అండి. అదే ఈసారి అంటే మేనిఫెస్టో స్టార్టింగ్ లో మా చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పారండి. అంటే జనరల్ గా మేనిఫెస్టో అనేది ఇక్కడ ఆఫీసులలో రూమ్లలో కూర్చొని రాస్తుంటారు. అయితే ఈసారి మేమేం చేసామంటే ఒక వినూతనంగా మేము జిల్లాలోకి వెళ్ళాం. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఏమి కావాలనుకుంటారు, వాళ్ళ లక్ష్య ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా మా కాంగ్రెస్ మేనిఫెస్టో అభయస్థం రూపొందించడం జరిగింది. అట్లే అదేవిధంగా గాంధీ భవన్ లో కూడా మేము ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, అంటే ఎవరైనా తెలంగాణ సమాజం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వచ్చి వాళ్ళకు ఏమైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో కావాలనుకుంటారో, ఏ విధంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా మేము రూపొందించడం జరిగింది. అందుకే మా మేనిఫెస్టో డెఫినెట్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. ఇది అన్నిటి కూడా మేజర్ గా శ్రీధర్ బాబు గారి చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే అన్ని కూడా రూపొందించడం జరిగింది. వెరీ నైస్ అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు సూపర్ బంపర్ తోటి బాగా చేశారు. సో బాగుంది, ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అనగానే సెంట్రల్ గురించి ఆలోచన, ఎవరు ప్రధానమంత్రి, మన కాబోయే ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నాం అనేటువంటి ఫీలింగ్ లో కామన్ ఓటర్ ఉంటాడు. సో మీ పార్టీ తరఫున మీరు చేసినటువంటి ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎలా సీట్లు రాబోతున్నాయి అన్న విషయం మీద మనం డీటెయిల్ గా కాన్స్టిట్యున్సీ వైజ్ గా డిస్కస్ చేద్దాం. మొదటిగా ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్ తీసుకుంటే మీ కాంగ్రెస్ అభ్యర్థి వచ్చేసి సుగుణ కుమారి గారు ఉన్నారు, డాక్టర్ సుగుణ కుమారి గారు. చెప్పండి సార్, ఇక్కడ సుగుణ కుమారి గారికి ప్రధానంగా పోటీ ఇచ్చేటువంటి వ్యక్తి ఎవరు? ఎస్, ముందుగా మీరన్నట్టు ఇవి జరిగే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్. సో జనరల్ గా దేశంలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఇవాళ గతంలో అంటే ఇప్పుడు 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంది, వాళ్ళు ఏం చేసిరు అనే దాని గురించి, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడలేదు. ఇవాళ ప్రధానమంత్రికి ప్రోగ్రెస్ కార్డ్ కి రిపోర్ట్ 10 ఏళ్లుగా నువ్వు అధికారంలో ఉండి ఈ దేశ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు ఏవైనా అమలు చేశావా? ఇవాళ వాళ్ళు చెప్పారు అధికారంలోకి వచ్చే ముందు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అదేవిధంగా అకౌంట్ లో ప్రతి ఇంటి అకౌంట్ లో 15 లక్షలు ఇస్తున్నారు. మరి ఎక్కడ 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు. ఇవాళ దేశంలో నిరుద్యోగ స్థాయిలో ఉందో మనందరూ తెలుసు, 60.5% ఇవాళ దేశంలో నిరుద్యోగ స్థాయి ఉంది. మరి ఎక్కడ కూడా ఈ ప్రధాని గాని అదేవిధంగా కేంద్ర మంత్రులు గాని బీజేపీ పాలకులు గాని ఎక్కడ కూడా నిరుద్యోగం గురించి మాట్లాడతలేరు. అదేవిధంగా మా నాన్న ఏమన్నాడు, అకౌంట్ లో 15 లక్షలు ఎవరు అకౌంట్ లో వచ్చినాయండి? వాళ్ళ దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదాని చేతులకు వాళ్ళు ఇవాళ సహజ వనరులు అన్ని కూడా ఇవాళ అమ్మేస్తారు. పోర్టుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ జాతీయ రహదారుల వరకు ప్రతి ఒక్కటి కూడా ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇద్దరు వ్యక్తుల చేతులకు అమ్మేస్తారు. అదేవిధంగా ఆనాడు వాళ్ళు ఏమన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నారు, రైతులకు పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ ఇచ్చారండి? ఇవాళ రైతులకు పెన్షన్ ఆదాయం పెంచకపోగా ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తున్నారు. సో నల్ల చట్టాల వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం మనం, ఢిల్లీలో నడి సరిహద్దుల్లో ఏ విధంగా వాళ్ళు పోరాడుతుంటే కనీసం ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పోతే కనీసం చెప్పుకొని అలౌ చేయకుండా వాళ్ళని లాఠీ చార్జీలు కాల్పులు ఏ విధంగా చెప్తారో మనందరికి తెలియదు కాదు. అదే విధంగా దేశ సమస్యలు ఇవాళ
బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు మాట్లాడతారు, ప్రధానమంత్రి గారు ప్రపంచంలో నేత, ఈ ప్రపంచానికి ఇట్లా. అరే సొంత దేశంలో మణిపూర్ సంవత్సరం పైగా మంటల్లో తగలబడుతుంటే ఈ దేశంలో మహిళని వివస్త్రణ చేసి రోడ్డుపై నడివీధుల్లో ఊరేగిస్తుంటే ఈ దేశ ఆత్మగౌరవాన్ని నడివీధుల్లో తాకట్టు పెడుతుంటే మాట్లాడి ప్రధానమంత్రి ఇక ప్రపంచం గురించి మాట్లాడితే ఎవరు నమ్ముతారండి? ముందు నీ దేశంలో నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసినావు చెప్పండి. ఇవాళ అందుకే వాళ్ళు ఏం మాట్లాడిన వాళ్ళు ఏమంటారండి, ఎంతసేపు హిందూ ముస్లిము, ఇండియా పాకిస్తాను, అయోధ్య రామ మందిరం. ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది 3M అంటుంటాం మేము, అందుకే ఆఫీస్ లో కూడా నేను చెప్తుంటా 3M అంటే ప్రధానమంత్రి ఎప్పుడు చూసినా కూడా ఇవాళ మంగళసూత్రం. ఒక దేశ ప్రధానమంత్రి స్థాయి నువ్వు ఏం చేసినావు అభివృద్ధి గురించి చెప్పాయా? 10 ఏళ్ళుగా నువ్వు ఏం చేసినావు చెప్పు. ఒక ప్రధానమంత్రి స్థాయి నుండి మీరు చాలా సంవత్సరాల జర్నలిజం మీరు చూశారు, ఎంతో మంది ప్రధానులు ఎప్పుడైనా ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడే స్థాయినా మంగళసూత్రాలు, మటను, మచిలీ ఏందండి ఇది? అందుకే ఇవాళ అందరూ కూడా దేశ ప్రజలందరూ కూడా రియలైజేషన్ అయ్యారు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎంతసేపు ఒక భావోద్వేగాల రాజకీయాలు చేస్తే తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అణగారిన వర్గాలకు ఇవాళ ఎక్కడ కూడా కనీసం న్యాయం జరగదు. ఇవాళ చూస్తున్నాం ఏ విధంగా దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాం. ఇవి ఎక్కడ కూడా మాట్లాడపోవా. ఒకవైపు ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని ఇవాళ మార్చాలని చూస్తున్నారు. అదేవిధంగా ఇవాళ ప్రజాస్వామ్యంలో ఈ 75 సంవత్సరాలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. ఇవాళ ప్రజాస్వామ్యం నుంచి పాసిజం వైపు ఈ దేశం ముందుకెళ్తుంది. అందుకే ఇవాళ దేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగాన్ని మారిస్తే ఇక నీకు రిజర్వేషన్ ఎక్కడ ఉంటాయండి? ఇవాళ ఆయన బీసీ అని చెప్పుకుంటున్నాడు, బీసీ కూడా కన్వర్టెడ్ బీసీ, ఆయన బీసీల మీద ప్రేమ లేదు, ప్రేమ ఉంటే ఇవాళ క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయట్లేదు? అందుకే ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మన తెలంగాణ అసెంబ్లీలో ఏ విధంగా అయితే ఒక గడిల పాలనను గద్దెదించి ఒక ప్రజాస్వామ్య పాలనను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను ఇవాళ తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారో అదే విధంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా అలయన్స్ రాబోతుంది. అంటే మీ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఏ విధంగా అయితే యాంటీ బీఆర్ఎస్ ఓటింగ్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ కి అనుకూలంగా ఇదైందో అదే విధంగా కేంద్రంలో యాంటీ మోడీ ఓటింగ్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందని మీరు నమ్ముతున్నారు? డెఫినెట్ గా ఏదో చెప్తున్నా. వాళ్ళు గతంలో మీకు గుర్తుండే ఉంటుంది 2004లో కూడా ఆనాడు ప్రధానమంత్రి ఉన్నటువంటి వాజ్పేయి గారు ఏమన్నారు, షైనింగ్ ఇండియా అన్నారు. ఎక్కడ షైనింగ్ అయిన తర్వాత అందరూ తెలుసు అదే ఎలక్షన్ లో కాంగ్రెస్ అరతులను యూపీ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ కూడా వాళ్ళు అదే చెప్తారు. ఇవాళ మళ్ళీ ఏదో వికసిత్ భారత్ అంటారు. ఎవరు వికసించాలంటే అంబానీ ఆదాని వికసించడం తప్ప దేశ ప్రజలు వికసించట్లేదు. అందుకే డెఫినెట్ కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్ లో ఇవాళ కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలిపోతుంది. అందుకే మీకు చూడు ఉదాహరణ ఇవాళ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫ్రస్ట్రేషన్ లో బీజేపీకి తక్కువ సీట్లు వస్తున్నాయని ఆ విధంగా ఇవాళ మంగళసూత్రాలు, హిందూ ముస్లిం అని మాట్లాడుతారు. ఒక ప్రధానమంత్రి స్థాయి మాట్లాడా. అందుకే ఇవన్నీ కూడా గమనిస్తే ఇవాళ తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇండియా అలయన్స్ గెలవబోతుంది. బీజేపీకి 150 నుంచి 200 సీట్స్ వస్తే ఎక్కువ. ఓకే 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 మీరు చెప్పినట్టుగా యాంటీ మోడీ అనేది వేవ్ అనేది ఒకటి. ఓకే దాంతో పాటుగా మనకి క్యాండిడేట్స్ వైజ్ కూడా చూసుకోవాలి కదా. కాన్స్టిట్యున్సీలో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది మనం చర్చిద్దామండి. ఆదిలాబాద్ సంబంధించి మొట్టమొదటిగా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో వస్తున్నాం. ఆదిలాబాద్ లో మీ అభ్యర్థి వచ్చేసి డాక్టర్ సుగుణ కుమారి గారు. సుగుణ కుమారి గారు అక్కడ గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి? ప్రత్యర్థి వచ్చేసి మనకి ఎవరు, మీరు బీజేపీ అంటారా బీఆర్ఎస్ అంటారు? అక్కడ జనరల్ గా మీరు చూస్తే తెలంగాణ నార్త్ తెలంగాణ చూస్తే కొంచెం ఈ మధ్యలో అంటే కొంచెం మహారాష్ట్ర ఇన్ఫ్లుయెన్స్ ఉండడం లేకపోతే హిందుత్వం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బీజేపీ అక్కడ బలపడిందనే మాట. అంటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ చేసిన, ఎందుకంటే గతంలో మా అసెంబ్లీ ఎలక్షన్ మనం చూసాం బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీకి బీఆర్ఎస్ కు సపోర్ట్ చేయకుంటే కాంగ్రెస్ మన అసెంబ్లీ సీట్లలో ఇంకా కొన్ని ఒక 10-15 సీట్లు పెరిగేది. సో వాళ్ళిద్దరూ కుట్ర పనుకొని కాంగ్రెస్ కు సీట్లు తగ్గించారు అసెంబ్లీలో. అయినా కూడా ప్రజలు రియలైజ్ చేసి కాంగ్రెస్ గెలిపించారు. ఇప్పుడు మీరన్నట్టు ఆదిలాబాద్ లో కొంచెం బీజేపీది ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు మాకు ఉన్న క్యాండిడేట్ సుగుణ కుమారి గారు, మీరు తెలుసు ఆమె ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, అదేవిధంగా ఒక టీచరు, ఒక సామాజిక కార్యకర్తగా ఆదిలాబాద్ లో విస్తృతంగా ఫస్ట్ టైం మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఫస్ట్ టైం ఒక మహిళ కాంటెస్ట్ చేస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నందుకు మేమంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆమె ఒక ఇవన్నీ టీచరు, ఒక ఉద్యమకారితో ఇవాళ ఆదిలాబాద్ లో మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా డాక్టర్ సుగుణ కుమారి గురించి చెప్తారు. ఎందుకంటే ఆమె చేసినటువంటి సేవలు ఆ విధంగా ఉన్నాయి. అక్కడ మాకు బీజేపీ తోటే కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. అయినా కూడా అవన్నీ కూడా ఓవర్కమ్ ఇవాళ అక్కడ మీరు చూడండి ఆదిలాబాద్ లో ఫస్ట్ టైం ఒక ఆదివాసీ మహిళ పోటీ చేస్తుంటే ఇవాళ అక్కడ ఉన్న అన్ని వర్గాల్లోని ప్రజలు అందరూ కూడా మూకుమ్మడిగా ఒక మహిళని ఇవాళ ఫస్ట్ టైం నుంచి మనం గెలిపించుకున్నాం ఒక ఆదిలాబాద్ నుంచి. ఒక దానికి చైతన్యానికి ప్రతీక ఆదివాసులు. సో అందుకే ఇవాళ మా సుగుణ కుమార్ గారు గెలవబోతుంది. మీకు అక్కడ మాకు బీజేపీ తోటి కొంచెం కాంపిటీషన్ ఉంటుంది తప్ప, కానీ మమ్మల్ని గెలిచే అడ్డుకునే అంత స్థాయి మాత్రం బీజేపీకి లేదు. డెఫినెట్ కూడా గెలవబోతుంది. ఫస్ట్ టైం ఆదిలాబాద్ కు ఒక మహిళా ఎంపీ గెలవబోతున్నది. ఓకే నైస్ అండి, నైస్ అండి. ఇంకా పోతే నెక్స్ట్ వచ్చేసి భువనగిరి
భువనగిరి గురించి ఫస్ట్ చూడ మనం అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నేషనల్ ఛానల్లో కూడా చెప్పారు భువనగిరి విషయంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక అండర్స్టాండింగ్ తో వెళ్తున్నాయి. సో అక్కడ కావాలని వీక్ క్యాండిడేట్ పెట్టాడు కేసీఆర్ అని చెప్పి అన్నారు. ఈ విషయంలో మీరు అక్కడ ఏమంటారు? మీ పార్టీ తరఫున అక్కడ బీజేపీ అభ్యర్థి వచ్చేసి బూర నర్సయ్య గౌడ్ గారు, చాలా సీనియర్ నాయకుడు. సో వారికి ఆ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. అవును. సో ముందుగా మీరు అన్నట్టు భువనగిరిలో యాక్చువల్ గా అది భువనగిరిలో కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచే క్యాండిడేట్. అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న పార్టీ. అసలు మాకు అక్కడ పోటీ లేదు. అయితే మీరన్నట్టు ఇక్కడ ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మా క్యాండిడేట్ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూస్తే ఆయన ఒక విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిండు. యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఓ నుంచి పనిచేసిండు. యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జాతీయ సెక్రటరీగా పనిచేసిండు, జనరల్ సెక్రటరీగా. అదే విధంగా మన టీపీసీ జనరల్ సెక్రటరీగా, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ గా, మొన్నటి వరకు మీడియా కమిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. సో ఆయన ఎందుకంటే ఒక ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తి చామల కిరణ్ గారు. సో ఇవాళ అట్లాంటి వ్యక్తి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక యువతకు టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ గారు అంటే మనం నల్గొండ జిల్లాలో ఉండేది, దానికి పార్లమెంట్ కోమటిరెడ్డి అక్కడ మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఇన్ఛార్జ్ కూడా రాజగోపాల్ రెడ్డి వచ్చారు. సో ఎలా ఉండబోతుంది అదే చెప్తున్నా. అక్కడ మా కాంపిటీషన్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే బీజేపీ ఇప్పుడు గతంలో ఎంపీగా పోటీ చేసి ఒకసారి ఓడిపోయినటువంటి వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ గారికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ ఎవరికి ఇచ్చింది? కామెల్లేస్ కి ఇచ్చింది. సో అయితే ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ నెక్సెస్ ఉంది. ఇవన్నీ మన ఎలక్షన్ లో తిరుగుతూ కూడా పోలింగ్ రోజు వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళిద్దరు ఒకరికొకరు క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే భువనగిరికి అనేది ఒక యువకుడికి ఇచ్చింది, ఒక పార్టీ కోసం కష్టపడితే పనిచేసే నాయకులకు అక్కడ టికెట్ ఇచ్చింది. ఇవాళ కొంతమంది అక్కడ భువనగిరిలో ఏం చేసి మన ప్రచారం బీసీలకు టికెట్ ఇచ్చాం, బుర్ర నర్సయ్య గౌడ్ బీసీ అని. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, బీజేపీ పార్టీయే ఆయన ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ బీసీలందరూ కూడా క్యాస్ట్ సెన్సస్ చేయమని అడుగుతున్నారు. మరి బీజేపీ క్యాస్ట్ సెన్సస్ చేయకపోగా క్యాస్ట్ సెన్సస్ ని ఆపోజ్ చేస్తున్న పార్టీ నువ్వు ఎక్కడ బీసీలకు న్యాయం జరుగుతుందండి అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించరు. భువనగిరిలో అక్కడ ఉన్నాడు అన్ని కాన్స్టిట్యున్సీలో ఒకటి తప్ప మేము 6 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఒక యువకునికి గెలిపిద్దామని అక్కడ కంకణబద్దులు ఉన్నారు. మీరు చూడండి అసలు కాంపిటీషన్ లేదండి. వాళ్ళు ఏదో సోషల్ మీడియా, ఎందుకంటే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో కొంచెం ప్రచారం చేయడం ఎక్కువ ఉంటారు దిట్ట. ఆ ప్రచారం చేసేదో కాంపిటీషన్ ఇచ్చారని కానీ ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ భువనగిరిలో బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. అవునా? ఓకే. అయితే ఇప్పుడు దీన్ని గమనించాల్సిన విషయం ఏంటంటే సీఎం గారే ఆల్రెడీ ఢిల్లీలో ఒక ఛానల్లో ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక 5 కాన్స్టిట్యున్సీలు ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీకి అమ్మేసింది ఇప్పుడు క్యామెల్లేసి గారు కనీసం ఇబ్రహీంపట్నంలో ఏమో తెలిస్తే కొద్ది గొప్ప తెలిసావు కానీ నీకు మిగతా 6 కాన్స్టిట్యున్సీలో కనీసం క్యాండిడేట్ ఎవరో కూడా తెలియదు. అది కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ మీ మెజార్టీ స్థానాలు మీకు వచ్చాయి కదా. అదే చెప్తున్నా, 7 కాన్స్టిట్యున్సీలో 6 కాన్స్టిట్యున్సీలు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఉన్నారు. మిగతా కాన్స్టిట్యున్సీ కూడా కొంచెం తక్కువ మెజార్టీతో అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇంకోటి అది బలమైన కాంగ్రెస్ బలమైన పార్టీ. గతంలోనే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఎంపీగా ఇప్పుడు మినిస్టర్ ఉన్నటువంటి వెంకరెడ్డి గారు మినిస్టర్ ఎంపీగా చేసినటువంటి, అంతకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసినటువంటి కాన్స్టిట్యున్సీ. అది కాంగ్రెస్ కు బలమైన పట్టు. అక్కడ కాంపిటీషన్ అనేది ఏదో వాట్సాప్ ప్రచారం తప్ప అక్కడ ఎక్కడ కూడా కాంపిటీషన్ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. ఓకే సార్. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేసి ఏంటి హైదరాబాద్ గురించి. హైదరాబాద్ లో మీ క్యాండిడేట్ చాలా వీక్. అంటే దాని గురించి మనం మాట్లాడుకోవడం కష్టం. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎంఐఎం కంచుకోటగా ఉన్నట్టుంటది. దాన్ని మీరు గట్టి ప్రయత్నం చేయకపోవడానికి కారణం ఏంటి? ఇంటర్నల్ గా జరిగాయా అనేది ఒకటి జనాల్లో ఉంది. దాని మీద మీ కామెంట్ ఏంటి? లేదు, ఎప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి వ్యతిరేకంగా 10 ఏళ్లుగా పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే మనందరికీ తెలిసిందే. ఇదే ఎంఐఎం గతంలో కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ అలయన్స్ లో బీహార్ లో కాంటెస్ట్ చేసి ఎవరికి బెనిఫిట్ చేసిందో మీకు తెలియదు కాదు. అదేవిధంగా యూపీలో కాంటెస్ట్ చేసి ఎవరికి బెనిఫిట్ చేసిందో తెలియదు కాదు. బెంగాల్లో కాంటెస్ట్ చేసి నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాదండి. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలన్నా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న పార్టీ వల్ల దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలు వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అండి కదా. అయితే మీరు అక్కడ ఉన్నటువంటి ఆ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. గత చరిత్రను చూస్తే అక్కడ ఏ క్యాండిడేట్లు గెలుస్తారు, ఏ విధంగా ఉంది, ఏ విధంగా బీజేపీ పోలరైజేషన్ చేశారు. సో దాని వల్ల కాంగ్రెస్ క్యాండిడేట్ మీరు అనుకోండి కొంచెం మేము అక్కడ క్యాండిడేట్ ఎక్కడ కూడా మా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి ఇచ్చామండి. మీరు ఎట్లా అతను కాంగ్రెస్ పార్టీకి సేవలు చేసిండు. కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించి టికెట్ ఇచ్చింది. డెఫినెట్ కూడా అయితే
మీరన్నట్టు అక్కడ కొంచెం భావోద్వేల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం రిలీజియన్ పరంగా పోలరైజేషన్ అయ్యింది. అక్కడ మేము కాంపిటీషన్ సరిగ్గా ఇవ్వలేకపోతాం, కానీ డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే మంచి ఓట్లు వస్తాయి. అంటే ఇప్పుడు దీంట్లో హైదరాబాద్ విషయంలో మెయిన్ గా చాలా మంది అనుకునేది అంటే ఫిరోజ్ ఖాన్ చాలా గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ అతను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం ఏమైనా ఉండొచ్చు అంటారు? నేను డెఫినెట్ కూడా ఫిరోజ్ ఖాన్ సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది, అందుకే ఎమ్మెల్యే కూడా ఇచ్చింది. మీరు అది కూడా మర్చిపోవద్దు, ఎమ్మెల్యే ఇచ్చింది, ఎమ్మెల్యే పోటీ చేసి తక్కువ మెజారిటీతో మేము అందరం కూడా గెలుస్తాం అనుకున్న క్యాండిడేట్ అందరం కూడా పార్టీ అయితే కొంచెం అన్ఫార్చునేట్ గా కొంచెం తక్కువ మార్జిన్ తోటి ఓడిపోవడం జరిగింది. అయితే అట్లా ఆ విధంగానే ఆయన సేవలు ఎక్కడ కూడా మీరు ఏదో అది చేయడం కాదు, ఫిరోజ్ ఖాన్ సేవల్ని డెఫినెట్ గా గుర్తిస్తాం. అయితే ఆయనని ఏ విధంగా ఇంకో విధంగా వాడుకుంటాం, ఆయన సేవల్ని పార్టీకి మరో విధంగా వాడుకుంటాం. అయితే అక్కడ మనం పార్లమెంటు సెగ్మెంట్, హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చే వరకే ఈతనికి ఇప్పుడు ఇచ్చినటువంటి క్యాండిడేట్ కు మేము గతంలోనే పార్టీ నుంచి పనిచేసిండు, అట్లా ఒక సామాన్య కార్యకర్తకు కూడా టికెట్ ఇవ్వాలని, కానీ ఫిరోజ్ ఖాన్ ఇక్కడ సైడ్ లైన్ చేయడం అని కాదు. లేదా ఇంకోది ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అదేవిధంగా ఎంఐఎం గతంలో ఎవరికి సపోర్ట్ చేసిందో మన అందరూ కూడా తెలుసు. దేశం మొత్తం కూడా చెప్పిన నేను బిహార్ లో యూపీ ఎలక్షన్ లో కాంటెస్ట్ చేసి ఎవరికి బెనిఫిట్ చేసిందో. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా లేదు. మీరు ఏదన్నా ఓపెన్ గా చెప్తామండి, నాకు నష్టం ఏంది? అక్కడ మేము పోలరైజేషన్ కావడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొంచెం ఓట్లు తక్కువ వస్తుండొచ్చు, అంతే తప్ప మేము క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ పెట్టలే. బలమైన క్యాండిడేట్ అక్కడ ప్రజలలో ఉన్న క్యాండిడేటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఆ విధంగా ఓకే. ఇంకా పోతే బాగా ఫస్ట్ నుంచి కూడా మనం అనుకునేది ఏంటంటే చేవెళ్ళకు సంబంధించి మనం ఆల్రెడీ అనుకున్నాం, కొండా విశ్వేశ్వర రెడ్డి చాలా పాజిటివ్ గా ఫస్ట్ నుంచి ఆయనకుంది. సో అక్కడ మీరు ఏ విధంగా కాంపిటీషన్ ఇవ్వబోతున్నారు? విన్ మీద బీజేపీ మీరన్నట్టు చేవెళ్ళ అనేది అయితే కొంచెం అర్బన్ ఉంటుంది, అది కాన్స్టిట్యున్సీ కొంచెం రూరల్ కాన్స్టిట్యున్సీ మేజర్ ఎస్పెషల్లీ షేర్లింగంపల్లి లాంటి ఏరియా, ఐటీ సాఫ్ట్వేర్ అదంతా కూడా అర్బన్ కాన్స్టిట్యున్సీ. సో రెస్ట్ ఆఫ్ ది నీకు అక్కడ పోతే కొంచెం రూరల్ ఉంటుంది. అయితే మాకున్నారు ఇప్పుడు మా క్యాండిడేట్ రంజిత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే కొన్ని ఈక్వేషన్ వల్ల కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గారు అదే చెప్తుంది, దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవాలంటే కొన్ని వినబిలిటీ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్, అంటే గెలిచే క్యాండిడేట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ దేశంలో బీజేపీ చాలా ప్రమాదకరంగా తయారైంది. అందుకే రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రంజిత్ రెడ్డి గారు చేసిన సేవలు అక్కడ ప్రజలు గుర్తించుకుంటున్నారు. అయితే ఒక చిన్న అదే చెప్తున్నారు, ఒక వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ ఏంటంటే అది చాలా గ్లోబల్ ప్రచారం చేయడంలో వాళ్ళు మాత్రం దిట్ట ఆ విధంగా. సో ఇప్పుడు నార్త్ ఇండియా కొంతమంది సెటిల్, ఎందుకంటే మీరు షేర్లింగంపల్లి కనుక కాన్స్టిట్యూన్స్ చూస్తే కొంత ఐటీ సాఫ్ట్వేర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం నార్త్ ఇండియన్ మిగతా వాళ్ళు ఆ విధంగా బీజేపీకి ఏదో ఫెచ్చింగ్ అవుతుందేమని వాళ్ళు అనుకుంటారు, అది రియాలిటీ కాదు. ఎందుకంటే మెజార్టీ ప్రజలు ఆయన చేసిన సేవలు స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రజలలో అందుబాటులో ఉంటారు. మీరు ఒక చిన్న ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు సూటిగా మాట్లాడదామండి, మనం ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతారా? అదొకటే, ప్రజలకు అందుబాటులో ఉండగలుగుతారా? ఆయన ఇప్పుడు ఆయన చేసే చేష్టలు కూడా మనం చూడండి, ఎలక్షన్ ముందు దాకా ఎక్కడ ఉండండి, ఎలక్షన్ ప్రజలలో తిరగాలి కదా. సో ఆయన ప్రజలకు అందుబాటులో ఇవాళ రంజిత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటు, నిత్యం ప్రజల మధ్య ఉంటాడు, వాళ్ళకి అందుబాటులో ఉంటాడు. ఏ సమస్య వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా రాత్రి పగలు లేకుండా అందుబాటు. ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఏ విహారయాత్ర పోతాడో లేకపోతే ఇంకెక్కడ ఉంటాడో, అసలు ఆయన ప్రజల మధ్యలో ఉండడు. అయితే దానికి ఏంటంటే కొంచెం ఈ అర్బన్ ఓట్స్ ఉండడం వల్ల ఆయన ఏదో బీజేపీ గెలుస్తుందని ప్రచారం జరిగింది తప్ప ఆయన ఎక్కడ కూడా గెలవడు. ఎందుకంటే ప్రజల మధ్య లేని క్యాండిడేట్ ని ఇప్పుడు ప్రజలకు ఎట్లుందంటే, ఇప్పుడు రాజకీయాలు మారినాయి, మీకు తెలుసు, మీరు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. ఇవాళ ప్రజలకు యాక్సెసిబిలిటీ ఉండాలి ప్రతి విషయానికి కూడా. ఇవాళ ఆయన ఎక్కడ ఉంటాడండి? సో ఆయన ఏ విధంగా గెలిచే ఛాన్స్ లేదు. ఇంకోటి మీ పోలింగ్ పర్సెంటేజ్ కూడా చూడండి, కొంతమంది సెటిలర్స్ వేస్తారు, కొంచెం ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు అనుకుని, అది ఏదీ లేదు. అక్కడ కూడా మేము క్యాండిడేట్ చాలా బలమైన క్యాండిడేట్ పెట్టాం, ఆయన అన్ని అపోహలు మాత్రమే. సో డెఫినెట్ కూడా అక్కడ రెడ్డి అనే వ్యక్తి మనకి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా. బీఆర్ఎస్ నుంచి నిలబడినటువంటి కాసారి జ్ఞానేశ్వర్ బీసీ ముదిరాజ్ సంబంధించిన వ్యక్తి. సో అక్కడ మీకు రెడ్డి ఇటు ఓట్లు అని చీల్తే అతను బీఆర్ఎస్ కన్నా అడ్వాంటేజ్ అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కాసాని జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇప్పుడు గతంలో ఆయన చేసినటువంటి ఒక జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి మాట వాస్తవమే. ఈ మధ్య కాలంలో అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా ఎవరికి తెలియదు. సడన్ గా బీఆర్ఎస్ ఏదో అదే చెప్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు బీసీలకు ఇస్తున్న ప్రేమకు మీరు ఆలోచించాలండి. ఇవాళ మరి గతంలో బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు అంటే దాదాపు 10 సంవత్సరాలుగా అధికారంలో ఎంతమంది బీసీలకు ఎంపీలను చేసిందండి? ఎంతమంది రాజ్యసభలు పంపించింది? ఎంతమంది ఎమ్మెల్సీ ఇచ్చారు? ఇవాళ పార్టీ ఓడిపోతుంది, అసలు ఆ పార్టీకి దిక్కు దివారం లేకుండా అసలు ఎవరు మీరు చూసారు, క్యాండిడేట్లే సిద్ధంగా లేరు కాంటెస్ట్ చేయడానికి. ఆ టైంలో బీసీలకు ఇచ్చిన అని చెప్పుకుంటే మాత్రం ఎవరు నమ్ముతారు? బీసీలో ముదిరాజ్కి నేను అదే చెప్తాను, ఎవరు అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక్క ముదిరాజ్ లేడు.
అదే చెప్తున్నా, అసెంబ్లీలో గెలిచే దగ్గరనేమో ఇవ్వలే, 10 ఏళ్ళుగా నువ్వు ఇవ్వలే. ఇవాళ నీ పార్టీ నుంచి గెలిచినటువంటి బీసీ బిడ్డ అనేటువంటి ఈటల రాజేందర్ ఏం చేసినావు నువ్వు అందరికి తెలుసు. ఇట్లాంటి సందర్భంలో నువ్వు బీసీలకు ఇస్తున్నట్టు ఎవరు నమ్ముతారు? నీకు అసలు టికెట్లు పోటీ చేయడానికి ఎవరు లేకుంటే ఇప్పుడు బీసీల బిడ్డలు గుర్తొచ్చినా నీకు? మరి 10 ఏళ్ళుగా బీసీల బిడ్డలు గుర్తు రాలేదా కేసీఆర్ గారు? నీ సంతోష్ రావుని ఎంపీ చేస్తావు, నీ బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ చేస్తావు. కానీ మరి నా ముదిరాజ్ బిడ్డని, నా గొల్లకొమ్మ బిడ్డని, లేకపోతే నా గౌడ బిడ్డని, లేకపోతే నా చాకరి మంగళ బిడ్డని నువ్వు చేయొచ్చు. అప్పుడు ఎందుకు చేయరు? నీకు అప్పుడు ఎందుకు గుర్తు రాలే? అంటే ఎవ్వరు కూడా వాళ్ళు ఏదో పొలిటికల్ స్టంట్స్ కోసం బీసీలకు ఇచ్చిన చెప్పుకోవడం తప్ప నిజంగా అక్కడ కాంపిటీషన్ కూడా లేదు, ఏం లేదు. మీరు చూడండి, డెఫినెట్ కూడా ఆ సీటు కాంగ్రెస్ పార్టీ రంజిత్ రెడ్డి గారే గెలవబోతున్నారు. బీఆర్ఎస్ కాంపిటీషన్ లేదు అక్కడ, బీఆర్ఎస్ లేదు. ఇంకా సార్ నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ బండి సంజయ్ వర్సెస్ బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్. వెలిచాల రాజేందర్ చెప్పండి సార్. మీరు అనుకున్నట్టు గతంలోనే కరీంనగర్ అంటే కొంచెం బీఆర్ఎస్ కు అంటే సోకాల్ టీఆర్ఎస్ పార్టీ కొంచెం బలమైన స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నటువంటి కేసీఆర్ కూడా లైఫ్ ఇచ్చినటువంటి నియోజకవర్గం అది గతంలో. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. ఇక్కడ కేసీఆర్ చేసినటువంటి నియంతృత్వ పోకడలకు, ఆయన అవలంబించిన విధానాలకు వ్యతిరేకంగా అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీకి అలా మెజార్ సీట్లు వచ్చినవి. సో అట్లా నేను ఏమంటున్నా, అక్కడ ఇప్పుడు వినోద్ కుమార్ గారు గతంలో ఎంపీ గెలిచిన మాట వాస్తవమే. ప్రజెంట్ ఎంపీ ఉన్నటువంటి బండి సంజయ్ గారు అయితే ఇవాళ బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు 10 ఏళ్ళ కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది. ఆయన 5 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ నుంచే ఇవాళ కరీంనగర్ నుంచి ఎంపీగా ఉన్నాడు. మరి కరీంనగర్కి ఏం చేసినా ముందు దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఏదైనా అభివృద్ధి నిధులు తెచ్చాడా? ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చాడు? ఏమి కేంద్ర ఫండ్స్ నిధులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి చేసి? ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదండి. ఇవాళ అదే చెప్తున్నా, బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి ఆయన చేయలే, ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఆయన ఏదో గతంలో తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. మరి నువ్వు నీ సొంత కాన్స్టిట్యూన్స్ ఏం చేసినా చెప్పాలి కదా, ఎక్కడైనా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడా? సో అందుకే మేము కూడా ఆలోచన స్ట్రాటజిక్ గానే మేము అక్కడ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. మా క్యాండిడేట్ కూడా బలమైన క్యాండిడేట్. అందరూ ఏమనుకున్నారంటే అక్కడ కొంచెం ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నారు కదా, గతంలో బీఆర్ఎస్ రిప్రజెంట్ చేసింది కదా, ఆ కాన్స్టిట్యున్సీ మేము పోటీ ఉంటుందా అనుకున్నాం. అయితే మేము చాలా స్ట్రాటజిక్ గా ఒక బలమైన క్యాండిడేట్ పెట్టాము. సో మా క్యాండిడేట్ కూడా చాలా ప్రధాన పోటీ ఉంటుంది. కాకపోతే అక్కడ పోటీ బండి సంజయ్ కొంచెం అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ గానీ పోటీ ఉంటుండొచ్చు. కానీ అక్కడ మా క్యాండిడేట్ చాలా బలమైన క్యాండిడేట్. బండి సంజయ్కి మతపరమైనటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, విశ్వ హిందూ పరిషత్ లాంటివి, హిందూ సంఘాలు చాలా సపోర్టివ్ గా ఉంది, పాజిటివ్ గా ఉంది అనేది మనకు వచ్చిన రిపోర్ట్ అండి. దాని మీద మీరేమంటారు? హిందూ ఓట్ బ్యాంక్ అనేది బండి సంజయ్కి అడ్వాంటేజ్ కాబోతుందా? అదే చెప్తున్నా, డెఫినెట్ గా ఇవాళ దేశవ్యాప్తంగా ఒక్క కరీంనగర్ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఆర్ఎస్ఎస్ ఇవాళ అదే విధంగా దానికి సంబంధించిన సంస్థలు అన్ని కూడా ఇవాళ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాయి. అయితే ఇవాళ కరీంనగర్ ప్రజలు ఏం ఆలోచిస్తారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇవాళ నువ్వు ఎంతసేపు మతం పేరు మీద భావోద్వేగాలు రాజకీయాలు కావాలా, కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి ఎంత అభివృద్ధి చేసావు? ఎన్ని వేల కోట్లు నువ్వు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి నీకు దమ్ముంటే ఎందుకు నువ్వు కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఎందుకు అభివృద్ధి చేయలే? నువ్వు చేసిన ఒక అభివృద్ధి గురించి చెప్పు, నేను సూటిగా ప్రశ్నిస్తాను. ఆ కరీంనగర్ ప్రజలే ప్రశ్నించారు మన ఎలక్షన్ లో, నేను మనం అనడం కాదు. ఇక్కడ 5 ఏళ్లుగా నువ్వు కేంద్రంలో బీజేపీకి దగ్గర ఉన్న వ్యక్తి అన్నావు, మరి ఎన్ని అభివృద్ధి కానీ ఏమి డెవలప్ చేసినావు? దమ్ముంటే ఒక 1000 కోట్లు 100 కోట్లు నేను ఇది చేసిన అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునే బండి సంజయ్ చెప్పుకున్నా. అందుకే అభివృద్ధి ముఖ్యం. ఇప్పుడు ప్రజలు ఎన్ని భావోద్వేగాలు చేసినా అల్టిమేట్ కూడా ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు, అక్కడ ఎన్ని కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసావు, ఏ ఇన్స్టిట్యూషన్ ఏ విద్యా వ్యవస్థలు ఏదైనా ఏర్పాటు చేసినావా, ఏదైనా ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఆ భావోద్వేగాలు కొంతవరకు ప్రభావితం అయ్యే మాట వాస్తవే, కానీ అవే మొత్తానికి ఓట్లేసి కరీంనగర్ ని ప్రజలు బండి సంజయ్ గెలిపించే అంత ఎఫెక్టివ్ గా లేవు. డెఫినెట్ కూడా అక్కడ మా క్యాండిడేట్ చాలా బలమైన ప్రత్యర్థి ఉండు. డెఫినెట్ కూడా మీరు అనుకునే ఇంకా కూడా జరగవచ్చు, గెలిచే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే అండి. ఇక నెక్స్ట్ తర్వాత 2 రాష్ట్రాలకి మధ్యలో ఉండేది చాలా రాజకీయంగా ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాకి కాంగ్రెస్ కి ఒక కంచుకోట అని చెప్పొచ్చు. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట అనేది కాంగ్రెస్ అయిపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ నాన్ లోకల్ గెలిపించడం అనేది అక్కడ సాంప్రదాయం అయిపోయింది. సో అక్కడ అటు ఆంధ్ర ఓటర్లు, ఇటు తెలుగు ఓటర్లు, సెటిల్స్ ఎక్కువగా ఉంటారు అక్కడ. మొత్తం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచాడంటే అర్థం చేసుకోండి. అక్కడ ఎక్కడ మనం తెలంగాణ స్టేట్ లోనే ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితులు అక్కడ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ గెలిచారు. సో ఆ కాన్స్టిట్యూన్సీ ఒక విధంగా మన రాహుల్ గాంధీ గారు నిలబడాలని చెప్పి జరిగింది. సో అక్కడ చాలా కాంపిటీషన్ల మధ్యలో అక్కడ మనకి ఎన్నికలు జరిగాయి. సో అక్కడ ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారు, వినోద్ రావు గారు, అలాగనే రామసహాయం రఘురామ్ రెడ్డి గారు, ఈ ముగ్గురిట్లో కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది?
అసలు మీరంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట్లాడితే ఖమ్మం గురించి మాట్లాడితే ఖమ్మం అనేది కాంగ్రెస్ బలమైన స్థానం అండి. అక్కడ మా క్యాండిడేట్ తోటి ముఖ్యం కాకుండా మేము అక్కడ ఎవరైనా గెలిచిపోయాం. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మా క్యాండిడేట్ గా పోటీ చేసిన వ్యక్తి రామసాయం గారు ఈజీగా గెలిచేసారు. అసలు కాంపిటీషన్ లేదు. కరెక్ట్. అంటే గతంలో మీరు చూస్తే నారాయణ భాస్కర్ రావు గారు గెలిచారు అక్కడ, నాన్ లోకల్. రేణుకా చౌదరి గారు నాన్ లోకల్. ఇంకా ఆయన ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ రంగయ్య నాయుడు గారు ఐపీఎస్, ఆయన నాన్ లోకల్. అసలు ఖమ్మం సంబంధం వచ్చి గెలిచారు అక్కడ. సో అదే చెప్తున్నా, అది మాట నిజమే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు రామసాయం గారు అనేటి వారు ఈజీగా గెలిచేసారు. ఖమ్మం గురించి మాకు మెజార్టీ ఎంత వస్తుంది అనేది మాట్లాడుకుంటారు. అంటే నాకు మాది ఖమ్మం జిల్లానే, ఖమ్మంలో నాకు అవగాహన ఉంది. అక్కడ విషయం ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు అవుట్ రైట్ గా చేస్తున్నారా అనేటువంటి సందేహం ఒకటి ఉంది. ఇంకొకటి కమ్మ సామాజిక వర్గం, కమ్మ అతని నామానాయ శాఖకి దగ్గర అయ్యారు. కొన్ని సంఘాలు కానీ సంఘపరంగా కూడా అతనికి హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు. మీకున్న రిపోర్ట్ ఏంటి? లేదు, డెఫినెట్ గా మీరు అన్నట్టు ఖమ్మం అంటే కొంచెం కమ్మ డామినేషన్ కమ్యూనిటీ ఉండడం నిజమే. అందుకే మేము అక్కడ అది మీరు మర్చిపోకూడదు, రేణుకా చౌదరి గారికి రాజ్యసభ అంటే ఇప్పుడు పార్టీ తరపు నుంచి కనీసం ఒక రూపాయి పెట్టుబడి లేకుండా ఇవాళ రాజ్యసభ మెంబర్ పంపించినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ అదే మన్ననే చేయడం జరిగింది. అంటే కమ్మ వాళ్ళకి ఎక్కడ కూడా అట్లా ఏం లేదు. ఇవాళ కమ్మ వాళ్ళ అక్కడ ఎవరిని అయితే అక్కడ ఉన్న ఈక్వేషన్ వల్ల కొన్ని ఈక్వేషన్ సోషల్ సామాజిక వర్గం కొన్ని స్ట్రాటజిక్ వల్ల మేము అక్కడ క్యాండిడేట్ కు రామసాయం గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ కమ్మలు కూడా ఎక్కువ మాయమట్టే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఎందుకంటే రేణుకా చౌదరి గారు రాజ్యసభ ఇచ్చారు, వాళ్ళే ముందు లీడ్ చేసుకున్నారు. ఎవరు ఇప్పుడు నామనాగేశ్వరరావు గారు వాళ్ళకి ఎక్కడ కూడా ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదండి. అందరు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు బట్టి గారు కానీ, బట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు, అదే విధంగా తుమ్మల నాగేశ్వరరావు గాని, అందరు రేణుకా చౌదరి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కలిసి కట్టుకునే గెలిచి మెజార్టీ ఎంత వస్తుందని అక్కడ చూడాలి తప్ప అక్కడ అయితే ఖమ్మంలో వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి గారు అందరూ ప్రధానమైన వాళ్ళు చేసి స్టేట్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ప్రధాన భూమిక అందరు కలిసి పనిచేసి కలిసికట్టుగా. అయితే ఈ ముగ్గురు ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళు టికెట్లు ఎక్స్పెక్ట్ చేశారు కదా. తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి యుగంధర్ కోసం ట్రై చేశారు, గట్టిగా ట్రై చేశారు. శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ తమ్ముడు ప్రసాద్ రెడ్డి గారి కోసం ట్రై చేశారు, బట్టి గారు వాళ్ళ సతీమణి కోసం ట్రై చేశారు. సో వీరందరూ కూలయ్యి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కష్టపడ్డారు అని మీరు నమ్ముతున్నారా? ఎస్, నేను అదే చెప్తున్నాండి. పార్టీలో టికెట్ అడగడంలో తప్పు లేదు, ఎవరైనా అడుగుతారు. అట్లా వాళ్ళు అడిగారు, అయితే పార్టీ డిసైడ్ చేశారు. అల్టిమేట్ గా ఒకసారి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న లక్షణం ఏంటంటే టికెట్లు ఎవరైనా అడగొచ్చు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు. అయితే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. అది ప్రూవ్ కూడా అయింది. ఇప్పుడు ఖమ్మంలో కానీ మిగతా జిల్లాలో ఎక్కడైనా కూడా టికెట్ వచ్చేంత వరకే ఫైట్ కాంగ్రెస్ పార్టీలో, వచ్చిన తర్వాత అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. రైట్, వెరీ నైస్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సార్ మనం మహబూబాబాద్ సంబంధించి సీతారాం నాయక్ గారు, మాలోత్ కవిత ఉంది, బలరాం నాయక్ గారు అక్కడ మహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మా క్యాండిడేట్ గా పోటీ చేసిన బలరాం నాయక్ గారు గతంలో ఎంపీగా గెలిచారు, కేంద్ర మంత్రి కూడా పనిచేశారు. ఒక ఆదివాసీ బిడ్డగా, ఒక లంబాడ బిడ్డగా కేంద్ర మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సో అట్లాంటి వ్యక్తి ఈసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. డెఫినెట్ కూడా అక్కడ మంచి ఫలితాన్ని అవన్నీ కూడా అదే చెప్తున్నారు. ఈజీగా గెలిచే క్యాండిడేట్లు కూడా మహబూబాబాద్ బలరాం నాయక్ గారు మళ్ళా గెలుస్తారు ఈజీగా. అంటే సిట్టింగ్ వచ్చి మాలోత్ కవిత అదే చెప్తున్నా, మాలోత్ కవిత గారు సిట్టింగ్ ఉన్నారు. సో గతంలో సీతారాం నాయక్ గారు చేశారు, అంతకుముందు బలరాం నాయక్ గారు గెలిచారు. బలరాం నాయక్ కేంద్ర మంత్రి కూడా పనిచేసి అక్కడ చాలా నిధులు తెచ్చారు, అభివృద్ధి నిధులు కేంద్ర ఫండ్స్ నుంచి తీసుకొచ్చి మహబూబాబాద్ ఏరియా అన్ని కూడా డెవలప్ చేశారు. సో అందుకే అక్కడ మహబూబాబాద్ ప్రజలు, ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు కూడా బలరాం నాయక్ గారు ఎమ్మటి ఉన్నారు. బలరాం నాయక్ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మీకు కాంపిటీషన్ ఇచ్చేటువంటి పార్టీ ఏదంటారు? అక్కడ కొంచెం మాకు ఇస్తే బీఆర్ఎస్ కొంచెం ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మాలోత్ కవిత గారు వాళ్ళ ఫాదర్ గారు కూడా అక్కడ చాలా సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి. కానీ ఏదేమైనా అక్కడైతే మాకు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మెజార్టీ సీట్లు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో మా ఎమ్మెల్యేలు మెజార్టీలో అంతా ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, ఈజీగా గెలిచే సీటు అది కాంగ్రెస్ పార్టీ. మంచిగా బలరాం నాయక్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ఓకే, ఓకే, నైస్. మహబూబ్ నగర్ అండి, మహబూబ్ నగర్ వచ్చేసి చాలా ప్రధానంగా మనం చూస్తే డికే అరుణ గారు చాలా ఖచ్చితంగా విన్ అయ్యేటువంటి క్యాండిడేట్ అనేది వినిపించింది. దాని తర్వాత మీ సైడ్ నుంచి వచ్చేసి వంశీచంద్ర రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి. ఎస్, మహబూబ్ నగర్ మీరు అనుకున్నట్టు ఏంటంటే కొంత మీడియాలో డికేఆర్ నగర్ గతంలో అంటే మంత్రిగా చేసినారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, కొంచెం ఆ ఫ్యామిలీని చూసి అక్కడ ఏదో కాంపిటీషన్ ఇస్తారేమో అనుకుర్రు. పెద్దగా అయితే అక్కడ కాంపిటీషన్ ఏం లేదు. డెఫినెట్ కూడా వంశీచంద్ర రెడ్డి గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ ఏఐసిసి సెక్రటరీ, ఆర్గనైజేషన్ కి ఇన్ఛార్జ్ దాకున్నారు. అంటే ఒక విద్యార్థి రాజకీయాల నుంచి, ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి వంశీచంద్ర రెడ్డి గారు. సో ఆయన ప్రజలలో ఉండే వ్యక్తి, గతంలోనే కూడా
కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో డెఫినెట్ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ లో మంచి మెజార్టీ వంశచంద్ర రెడ్డి గారు గెలవబోతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మనం ఏమర్థం చేసుకోవాలంటే డికే అరుణ గారు కొంచెం గతంలో మంత్రిగా ఉండడం వల్ల కాంపిటీషన్ అయితే ఇస్తుంది. కాంపిటీషన్ నుంచి మాకు అక్కడ బీఆర్ఎస్ మా కాంపిటీషన్ కాదు అక్కడ, అదే టు ది ఫ్రాంక్ మాట్లాడితే మనకు డికే అరుణ నుంచే మా బీజేపీ కాంగ్రెస్ గా ఇక్కడ కాంపిటీషన్ ఉంటుంది. అయినా కూడా ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయితే నేను అంటాను. ఎందుకంటే డికే అరుణ గారు ఏం చేసిరో కూడా ఇవాళ ప్రజలు అక్కడ మర్చిపోలేదు. వాళ్ళు చేసినటువంటి దందా గానీ ఆ కార్యక్రమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ దందాలన్నీ కూడా ప్రజలు ఇంకోటి మెజార్టీ సీట్లన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇవాళ నీకు షాద్ నగర్ నుంచి మొదలు పెడితే జడ్చర్ల, మహబూబ్ నగర్, కొడంగల్ ఇవన్నీ కూడా మక్తల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ కూడా అక్కడే ఉంది. సో మీ సీఎం గారు చాలా భయపడుతున్నారు అని, అందుకే అక్కడ బహిరంగ సభలు పెట్టారని బయట అనుకుంటున్నారు. భయపడడం కాదు, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవాళ 17 ఎంపీ సెగ్మెంట్లు ఉంటే దాదాపు 60 పైగా మీటింగ్లు మీ సీఎం గారు పెట్టారు. మరి దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ కదా. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ను గెలిపించుకోవడం కోసం పర్యటించుడు, దాన్ని ఎట్లా అంటే మరి ఆ విధంగా కాన్ఫిడెన్స్ ఒక్కసారి పోయి రావాలి. ఎందుకంటే ఆ కమిట్మెంట్ కన్విక్షన్ ముఖ్యమంత్రి గారికి ఉంది గెలిపించుకోవాలని. సో డెఫినెట్ కూడా మహబూబ్ నగర్ వంశచంద్ర రెడ్డి గారు గెలవబోతున్నారు. ఎందుకంటే అది మా 7 మెజార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే కొంత వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం బీజేపీకి అనుకూలంగా రావడం జరిగింది అంతే తప్ప. అయితే కాంపిటీషన్ అయితే డీకే అరుణతో ఉంటుంది, బీఆర్ఎస్ మా కాంపిటీషన్ కాదు. అయినా కూడా వంశచంద్ర రెడ్డి గారు మంచి మెజార్టీ తోటి వంశచంద్ర రెడ్డి గారు గెలవబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసండి మల్కాజ్గిరి. ఇది కూడా చాలా పెద్ద దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం. సో ఇక్కడ నుంచి గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా గెలిచి ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది? అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటిగా మనం చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి, రాయుడి లక్ష్మారెడ్డి గారు, సో అలానే సునీతాల్ మహేందర్ రెడ్డి గారు. మనం మల్కజిగిరి గురించి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడితే మీరు అన్నట్టు మల్కజిగిరి కాన్స్టిట్యూన్సీ అనేది ఒక వైవిధ్యభరితమైనటువంటి కాన్స్టిట్యూన్సీ. ఇవాళ దేశంలోనే అంటే అటు నార్త్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు సౌత్ వరకు, అంటే తమిళ కేరళ నుంచి ఓటర్స్ మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నార్త్ యూపీ బిహార్ వరకు కూడా మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక వైవిధ్యభరిత కాన్స్టిట్యూన్సీ మల్కజిగిరి. అదేవిధంగా మినీ ఇండియా, అదేవిధంగా లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యూన్సీ కూడా మల్కజిగిరి. సో ఈ కాన్స్టిట్యూన్సీ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఈసారి మీరు అనుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు కనుక మనం గమనిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి సునీతా మహేందర్ రెడ్డి గారు గతంలోనే ఉమ్మడి జిల్లాకు జడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మహిళా క్యాండిడేట్. వాళ్ళ యొక్క భర్త కూడా గతంలోనే మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు చాలా బలమైన కాంపిటీషన్ ఇస్తున్నారు. అలాంటి ఎందులో డౌట్ కూడా లేదు. అయితే మీరు ఇంకొక బీజేపీ క్యాండిడేట్, అక్కడ మాకు బీజేపీ తోటి బీఆర్ఎస్ అనే క్యాండిడేట్ అసలు అదే చెప్తున్నా, కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి వీక్ క్యాండిడేట్లను పెట్టుకోరు. దాంట్లో భాగంగా ఇది ఒక క్యాండిడేట్. ఎందుకంటే ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే క్యాండిడేట్, ఆయన ఎమ్మెల్యే టికెట్ రాలే, కనీసం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలే మీద పార్టీలో ఉన్నప్పుడు. సో అట్లాంటి వ్యక్తిని టికెట్ ఇవ్వడం వల్ల అంటే బీజేపీకి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఫెచ్చింగ్ చేయడం కోసమే అక్కడ క్యాండిడేట్ పెట్టడం జరిగింది. వీక్, అందుకే చాలా వీక్ క్యాండిడేట్, చాలా బలహీనమైనటువంటి క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్. సో అక్కడ ఇవన్నీ కూడా చూస్తే బీజేపీకి వాళ్ళు బాహటంగానే సపోర్ట్, ఇంటర్నల్ గానే ఏం లేదు, బాహటంగానే సపోర్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ మల్కజిగిరి కాన్స్టిట్యున్సీ. అయినా కూడా ఇవాళ ఈటల రాజేందర్ కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఇవాళ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని ఇవాళ నేను బీసీ బిడ్డగా ఇవన్నీ చెప్తున్నాడు. మరి బీజేపీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కదా. ఇవాళ మండల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ ని ఆపోజ్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నువ్వు గెలిస్తే ఏ విధంగా బీసీల హక్కులను నువ్వు రక్షిస్తావు? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అక్కడ కూడా బలమైన కాంపిటీషన్ మాకు బీఆర్ఎస్ బీజేపీ తోటి ఉంటది, రాజేంద్ర గారితో. ఇంకోటి అక్కడ మనం చూస్తే కూడా ఈసారి పోలింగ్ కూడా చాలా తగ్గింది, మీరు అది కూడా గమనించాలి. సో ఈ ఈక్వేషన్ లో కూడా ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ కు బలమైన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా గెలవచ్చు మంచిగా, ఎందుకంటే ఇద్దరు రెండు పార్టీలే. ఎంత బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా కూడా ఇవాళ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మెజార్టీ పరిధిలో తమిళ్స్ ఉంటారు, మలయాళీలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళే.
సో ఇప్పుడు నీకు ఆర్మీ ఉంది, వాళ్ళ ఆర్మీలో కూడా ఇవాళ బీజేపీ వచ్చిన తర్వాత ఆర్మీ ఇప్పుడు కంటోన్మెంట్ అవన్నీ కూడా ఆ కాన్స్టిట్యూన్స్ కిందకి వస్తాయి మేజర్ అటు సైడ్. సో ఆర్మీ కూడా ఇవాళ బీజేపీ ఏం చేసిందో, ఆర్మీ పేరు మీద ఎన్ని రాజకీయాలు చేస్తుందో కూడా వాళ్ళు కూడా మర్చిపోలేదు కదా. ఇవన్నీ ఈక్వేషన్ కూడా మనం గమనించాలి. ఒక ఉట్టిగానే వేగ్గా ఈటల రాజేందర్ ఏదో బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నట్టు కాదు. ఇక్కడ ఉన్నట్టు సామాజిక ఆర్థిక అంశాలు సోషియో కల్చరల్ గా కూడా మనం ఆలోచిస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది, గెలిచే కూడా ఛాన్సెస్ ఉండొచ్చు. ఇంకపోతే మెదక్ అండి, బీఆర్ఎస్ కు కదా కంచుకోటలాగా చెప్పొచ్చు విధంగా చెప్పాలంటే మెదక్ ఇప్పుడున్న పరిస్థితిలో మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే వాళ్ళు వెంకటరామరెడ్డి గారు, పి వెంకటరామరెడ్డి గారు, నీలా మధు గారు, అలాగనే రఘునందరావు బీజేపీ రఘునందర్ గారు అందరూ గట్టిగా అనిపిస్తున్నారు. మరి మీరేమంటారు? మెదక్ అయితే డెఫినెట్ కూడా అండి, ఎవరు అన్నా కాకుండా టు ది ఫ్రాంక్ గా మనం మాట్లాడితే కొంచెం బీఆర్ఎస్ బలంగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిద్దిపేట, హరీష్ రావు గారు రిప్రజెంట్ చేసిన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ మెదక్ కిందకే వస్తుంది. అదేవిధంగా గత ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కూడా మెదక్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. సో ఈ కాన్స్టిట్యున్సీలు ఉండడం వల్ల కొంచెం బీఆర్ఎస్ అనేది బలంగానే అక్కడ కనబడుతుంది. అయితే మాకు అక్కడ నీలం మధు అని ముదిరాజు గారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణలోనే బీసీ సామాజిక వర్గాలలో మేజర్ కులాలైనటువంటి యాదవ్, ముదిరాజు, గౌడ, మున్నూరుక, పద్మశాలి కమ్యూనిటీలలో ముదిరాజు కమ్యూనిటీ కూడా ఒక మేజర్ కమ్యూనిటీ బీసీలలో. సో ఇవాళ ముదిరాజ్ కమ్యూనిటీకి కాంగ్రెస్ పార్టీ అక్కడ నీలం మధు ముదిరాజు గారికి ఇవ్వడం జరిగింది. అక్కడ మా కాంపిటీషన్ బీఆర్ఎస్ తోటి ఉంటుంది, బీఆర్ఎస్ తోటి ఉంటుంది. టు ది ఫ్రాంక్ ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలు అక్కడ ఉన్నాయి. అయితే బీజేపీ అనేది ఏదో రఘునందరావు గారు ఆ సోషల్ మీడియా వాట్సాప్ లో ఉండడం తప్ప నిజంగా గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ కూడా ఆయన కుదుగొడిపోయింది. అక్కడ వాళ్ళకి రిప్రజెంటేషన్ కూడా లేదు. ఏ విధంగా గెలుస్తారండి? అక్కడ మా కాంపిటీషన్ అక్కడ బీఆర్ఎస్ పార్టీ తోటి, బీఆర్ఎస్ తోటి. అయినా కూడా మేము మంచి పోటీ ఇచ్చినాం. అక్కడ ఇచ్చిన నీలం ముదిరాజు గారు ఒక యువకుడు, ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ, చాలా బలమైన క్యాండిడేట్, ప్రజలకు అందుబాటులో ఉన్న క్యాండిడేట్. సో మంచి కాంపిటీషన్ ఇచ్చినాం. అక్కడ కూడా మంచి అయితే బీఆర్ఎస్ తోటి మాకు అక్కడ పోటీ, బీజేపీ అక్కడ లేనే లేదు. ఇంకా విషయానికి నెక్స్ట్ వస్తే సార్ నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి గారు, పి భరత్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఈ ముగ్గురిలో మీ యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉండబోతుంది? రిజల్ట్ ఎలా ఉండబోతుంది? నాగర్ కర్నూలు ఇప్పుడు మేజర్ సీట్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఇప్పుడు మల్లు రవి గారి గురించి కూడా మనం మాట్లాడుకుంటే, మల్లు రవి గారు గతంలోనే ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ మీకు తెలుసు అక్కడ అన్ని వర్గాలని, అన్ని మతాలని అందరినీ కలుపుకోపోయే వ్యక్తి సౌమ్యుడు మల్లు రవి గారు. డెఫినెట్ కూడా అక్కడ ఇవాళ వీళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇవ్వడం వల్ల ఏదో కొంచెం కాంపిటీషన్ ఉందనుకోరు, కానీ అక్కడ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉన్నటువంటి, ఇప్పుడు మేము అందరం కూడా ఒకప్పుడు అందరం కూడా నమ్మిన వ్యక్తి, గౌరవించిన వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు నమ్మిన సిద్ధాంతం దాన్ని నట్టేట ముంచేసి నువ్వు ఏ వర్గాల కోసం మాట్లాడి ఇప్పుడు నువ్వు అదే వర్గాల మళ్ళీ అదే ఫామ్ హౌస్ గడిలో పోయినావు కదా, నువ్వు గడిల పాలన వ్యతిరేకం గురించి మాట్లాడి నువ్వు అదే గడిల పాలన మళ్ళీ ఒక గడిలో జాయిన్ అయ్యావు. సో అందువల్ల ఆయనకున్న గౌరవం పోగొట్టుకున్నారు. అందుకే ఆయన కాంపిటీషన్ కూడా కాదు. డెఫినెట్ కూడా మల్లు రవి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అసలు డెఫినెట్ కూడా. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన చేసిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ ప్రజలు గమనించినారు. ఆయన కాంపిటీషనే కాదు మాకు. భరత్ గారు కొంచెం కాంపిటీషన్ ఇస్తుండొచ్చు, కానీ ఇది గెలిచేది మాత్రం మల్లు రవి గారు అక్కడ బలమైన క్యాండిడేట్, మంచి గెలవబోతున్నారు, మంచి మెజార్టీతో అక్కడ గెలవబోతున్నారు. ఓకే, సూపర్ అండి. నెక్స్ట్ వచ్చేసి నల్గొండ ఎంపీలో వచ్చేసి మీ పార్టీ నుంచి కుందూరు రఘువీర్ గారు, సైదారెడ్డి, సో కృష్ణారెడ్డి, కంచకల్ల కృష్ణారెడ్డి గారు. సో మీ కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది? నల్గొండ అంటే మీకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గురించి చెప్పాల్సి లేదు. అదే చెప్తున్నాను అన్నట్టు నల్గొండ, భువనగిరి, ఖమ్మం వర్సైడ్లో సౌత్ తెలంగాణ కాంగ్రెస్ బలమైన పార్టీ. సో అక్కడ క్యాండిడేట్లు అసలు మిగతా మీరు అన్నటువంటి కంచర్ల బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డి గాని, అదేవిధంగా మనరాక బీఆర్ఎస్ ఉన్నటువంటి సైదిరెడ్డి బీజేపీ గాని, వాళ్ళిద్దరు అసలు కాంపిటీషనే కాదు. నల్గొండలో మంచి మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే మీరు చూసినా కూడా నల్గొండ సెగ్మెంట్లు అన్ని సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన క్యాండిడేట్. గతంలో మొన్నటి వరకు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఉన్నాడు మినిస్టర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీగా ప్రాతినిధ్యం కాన్స్టిట్యున్సీ. మాకు అక్కడ కాంపిటీషన్ లేదండి. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడబలుకొని ఏదో క్యాండిడేట్ అనామకం పెట్టారు. వాళ్ళిద్దరు కూడా మాకు ఎక్కడ కూడా కాంపిటీషనే కాదు. బంపర్ మెజారిటీ, మంచి మెజారిటీ గెలవబోతుంది. ఓకే, నైస్, ఆల్ ద బెస్ట్ అండి. ఇంకపోతే నిజామాబాద్ పరిస్థితి అండి. ధర్మపురం అరవింద్ గారు, జీవన్ రెడ్డి గారు,
గోవర్ధన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు. ఎస్, మీరన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. ఆయన చరిత్ర కూడా మనం మాట్లాడుకుంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళ ఫాదర్ మీకు అందరికి తెలిసే డిఎస్ గారు రాష్ట్రానికి అధ్యక్షుడు పిసి అధ్యక్షుడు పనిచేసిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి సీట్లు సాధించింది ఈసారి. అయితే మీరన్నట్టు అక్కడ బీజేపీ కొంచెం ఆయన ఎమోషనల్ పాలిటిక్స్ చేసి బీసీ పేరు మీద మాట్లాడిన వ్యక్తి ధర్మపురి అరవింద్ గారు. అయితే దాంతోపాటు ప్రజలు ఇవి కూడా చూస్తారు కదా, నువ్వు 10 ఏళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, నువ్వు 5 ఏళ్లుగా కేంద్రంలో నువ్వు బీజేపీ పార్టీ నుంచి నీ పార్టీలో నువ్వు రిప్రజెంట్ చేసినావు ఎంపీగా ఉండి నిజామాబాద్. నువ్వు నిజామాబాద్కి ఏం తెచ్చినావో చూడాలి కదా. ఇవాళ ఆనాడు ఆయన ఏం చెప్పి గెలిచేటప్పుడు బాండ్ పేపర్ మీద పసుపు బోర్డు రాస్తాడు. పసుపు బోర్డు ఎక్కడ వచ్చిందని పేపర్కే పరిమితం. నేను అదే చెప్తున్నా, ఎక్కడ ఇప్పుడు నిజాం ప్రజలైతే చైతన్యవంతమైన ప్రజలే తెలంగాణ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు అది గుర్తిస్తారుగా. ఎక్కడ పేపర్ మీద తప్ప ఎక్కడ స్పైస్ బోర్డు ఎక్కడుందో ఒక టర్మరిక్ బోర్డు చూపెట్టమనండి. ఇప్పుడు చూస్తారు కదా, నువ్వేమో ఆ రోజు చెప్పినావు, నేను చెప్పేసాను ఎలక్షన్ కడావుడు ముందు వస్తుందని దన్నదన్న ఏదో పేపర్ మీద రాసి ఇవ్వడం తప్ప ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినావు అవన్నీ ప్రజలు మర్చిపోలేదండి. అందుకే ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఆయన మాటలు చెప్తారు తప్ప నిజంగా నిజామాబాద్ ప్రజలకు నువ్వు ఏమి చేసినావు దమ్ముంటే చూపెట్టు. అయితే అక్కడ మా కాంపిటీషన్ నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్. అయితే జీవన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇవాళ జీవన్ రెడ్డి గారు అంత గతంలోనే మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, సౌమ్యుడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఇప్పటివరకు చిన్న అలిగేషన్ కూడా లేనటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో అందుకే జీవన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ ధర్మపురి అరవింద్ గారు చేసే రాజకీయాలు ఎమోషనల్ పాలిటిక్స్ ఒకవైపు, నీకు కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయలే, కనీసం ఎలాంటి నిధులు కూడా వేరే కేంద్రం నుంచి. ఇవాళ జీవన్ రెడ్డి గారు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అందరికీ సౌమ్యుడు, అందరికీ ప్రజలందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్పి మాట్లాడే వ్యక్తి జీవన్ రెడ్డి గారు. సో అందుకే జీవన్ రెడ్డి గారు కూడా ఈసారి అక్కడ కూడా గెలవబోతుండు. ఎందుకంటే ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్ ఎక్కువ రోజులు నడవు. మీరు చూడు అరవింద్ గారు ఎంతసేపు వేగంగా మాట్లాడతారు తప్ప ప్రజల అభివృద్ధి గురించి ఒక్క మాట మాట్లాడండి. సో ఇవన్నీ కూడా చూసి పెద్దలు జీవన్ రెడ్డి గారిని కూడా నిజామాబాద్ ప్రజలు ఈసారి ఆదరిస్తున్నారు. పెద్దపల్లి అండి, పెద్దపల్లి సంబంధించి వంశీకృష్ణ గడ్డం, కుప్పుల ఈశ్వర్ గారు, గోమాస శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. అయితే అక్కడ పెద్దపల్లి అనేది మీకు తెలుసు కాంగ్రెస్ కు అది గడ్డ పుట్టినీళ్ళు. గతంలోనే వెంకటస్వామి గారు ఎన్నిసార్లు అక్కడ చాలా సార్లు రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి, వివేక్ గారు కూడా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి. అక్కడ అన్ని మెజార్టీ సీట్లు ఇవాళ మా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఆ కాన్స్టిట్యున్సీ కింద ఆయన ఇవాళ భుజస్కంధాల పైన వేసుకొని ఆ కాన్స్టిట్యున్సీని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఇన్ఛార్జి. సో ఇవాళ పెద్దపల్లి, మంతని, రామగుండం ఇవన్నీ కూడా మేజర్ సీట్లు అన్ని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వంశీ గారు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది, స్ట్రాంగ్ ఉంది, ఈజీగా గెలవబోయే సీటు మా కాంపిటీషన్ లేదు. అయితే మీరన్నట్టు అక్కడ గతంలో బీఆర్ఎస్ నుంచి మంత్రిగా పనిచేసిన కొప్పులీశ్వర్ గారు పోటీ చేస్తారు తప్ప కాంపిటీషన్ ఉంటుంది. కానీ మాకైతే ఈజీగా గెలిచే సీట్ అంతేనా? ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంవత్సరాలు అక్కడి నుంచి రిప్రజెంట్ చేసింది. ఇప్పుడు మెజార్టీ ఎమ్మెల్యేలు అన్ని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మంత్రి కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇవాళ రాష్ట్రంలోనే బలమైన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ అనుభవం ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ఎంపీ నుంచే. సో కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలవబోతుంది. వంశీ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారు అక్కడ. ఇకపోతే చాలా ఇంపార్టెంట్ కేంద్ర మంత్రి గారు ఉన్నటువంటి సికింద్రాబాద్ దాని గురించి మీరు ఏమంటారు? కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దాంట్లో దానం నాగేంద్ర గారు, అట్లానే పద్మారావు గౌడ్ గారు, ఈ ఇద్దరు కూడా గట్టిగా ఎట్లని చెప్పి అంటున్నారు. దానం నాగేంద్ర ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్, మీరన్నట్టు ఇప్పుడు ఇవాళ జనరల్ లో బీజేపీకి కొంచెం పట్టున్న కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్. జనరల్ గా ఎవరో ఇప్పుడు గతంలో కూడా దత్తాత్రేయ గారు కూడా అక్కడి నుంచి రిప్రజెంట్ చేశారు, కిషన్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు, ఇద్దరు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు మరి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నావు, గతంలో దత్తాత్రేయ గారు పనిచేశారు. సికింద్రాబాద్ కు ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చావు? సికింద్రాబాద్ రైలు ఫస్ట్ ఎంత కండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత అభివృద్ధి జరిగింది? ఇవాళ మోడీ గారు పెద్దగా చెప్తున్నారు గొప్పలు, అక్కడికే వెళ్ళి చూద్దాం, అక్కడ ప్రజల్ని అడిగి చూద్దాం, ఎవరు ఎక్కడ బాగులేవన్నా అక్కడ ప్రజల బతుకులు ఏమైనా చేంజ్ జరిగిందా అవి కూడా ఆలోచిస్తారు. ఎంతసేపు బీజేపీకి బలమైన ఉన్న కాన్స్టిట్యున్సీ నిజమే. అయితే ఇవాళ దానం నాగేంద్ర గారిని కూడా మనం చాలా అర్థం చేసుకోవాలి. ఆయన గతంలోనే మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ట్విన్ సిటీ నుంచి పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో బలమైన క్యాండిడేట్, ఇవాళ బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్. సో అక్కడ డెఫినెట్ కూడా పోటీస్తుంది. అయితే బీఆర్ఎస్ క్యాండిడేట్ కూడా బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది. అయితే
ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం అక్కడ బీజేపీకి కాంగ్రెస్కే పోటీ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అనేది ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఆయన డెఫినెట్ కూడా కేంద్ర మంత్రిగా ఉండు కాబట్టి కొంచెం కాంపిటీషన్ ఇవ్వగలుగుతాడు. సో కాంగ్రెస్ పార్టీ దాన నాగేందర్ కూడా మంచి క్యాండిడేట్, ప్రజలకు అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు కూడా మాస్ లీడర్గా ప్రజలకు ఎక్కడ పోయిన ట్విన్ సిటీలో అందుబాటులో ఉన్నటువంటి క్యాండిడేట్ దాన నాగేందర్ గారు కాబట్టి డెఫినెట్ కూడా దాన నాగేందర్ గారికి కిషన్ రెడ్డి గారికి అక్కడ పోటీ ఉంటుంది, మంచి పోటీ. అదే ఎలక్షన్స్ కంటే ముందు మీరు టికెట్స్ చెప్పినప్పుడే దాన నాగేందర్ గారికి మీద మైనస్ గా నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చింది అనేది మీడియాలో బాగా చెక్కలు కొట్టింది. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? అలాంటి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన వ్యక్తి రాగానే టికెట్ ఇచ్చారు అనేది ఒక నెగిటివ్. అయితే దాన్ని మనం కూడా అదే ఇంతకుముందు కూడా చెప్పా, ఇవాళ కొన్ని కాన్స్టిట్యున్సీలలో మనం వినబిలిటీ క్రైటీరియాని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ చాలా చాలా ప్రమాదకరంగా కాబోతుంది ఈ దేశము. ఈ ఎలక్షన్ లో బీజేపీ కనుక వస్తే దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుంది. సో అందుకే కొంచెం వినబిలిటీ క్రైటీరియా, సోషల్ జస్టిస్ ఈక్వేషన్, అక్కడ క్యాలిక్యులేషన్ కూడా చూసుకుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాండిడేట్ ఎవరైతే బలమైన క్యాండిడేట్ వినబిలిటీ ఉండేది అట్లాంటిది జరిగింది. ఒకరి క్యాండిడేట్లు మీరు అన్నట్టు ఒక ఇద్దరు క్యాండిడేట్ అట్లా తీసుకోవడం జరిగింది. అయినా కూడా మేము అని చెప్తున్నాం దానికి వినబిలిటీ క్రైటీరియా ఆధారంగానే మేము ఆ క్యాండిడేట్ తీసుకోవడం జరిగింది. అన్ని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అందరినీ కూడా ఇప్పుడు మీరు అదే కాన్ఫరెన్స్ చూస్తే గతంలో రిప్రజెంట్ చేసినట్టు అంజన్ కుమార్ యాదవ్ గారు రిప్రజెంట్ చేశారు. ఇవాళ కొడుకు అంటే యూత్ కాంగ్రెస్ ఉన్నటువంటి జాతీయ జనరల్ సెక్రటరీ, అదే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పనిచేసిన వ్యక్తి ఇవాళ యాదవ్ సామాజిక వర్గానికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. ఒక చిన్న ఏజ్లోనే ఇవాళ రాజ్యసభ లాంటి పెద్ద సభకు పంపించడం జరిగింది. సో అందుకే అవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా అక్కడ కలిసి పనిచేసారు. గట్టి పోటీ మాకు మాత్రం కిషన్ రెడ్డి గారితో అక్కడ ఉంటుంది. అలానే మీకు ప్రధానంగా చూడాల్సి వస్తే వరంగల్లో కడియం కావ్య గారి గురించి మనం చెప్పుకోవాలి. కడియం శ్రీహరి పార్టీ మారడాన్ని అసలు మన స్టేట్ లో అందరూ పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఆ టైంలో. సో మార్నింగ్ మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసాడు నాతోటి, అమ్మాయి తీసుకొచ్చి లంచ్ చేసి సాయంత్రం వెళ్ళేసి కండువా ఒప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువా అనేది కేటీఆర్ కేసీఆర్ కామెంట్ చేయడం మనం చూసాం. మేము ఎక్కువగా ద్రోహం చేసింది కడియం శ్రీహరే, ప్రజలు నమ్మరు, కావ్య గెలవదు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మీరు ఎలా ఉండబోతుంది అంటారు? లేదు వరంగల్ కూడా రమేష్ గారు వరంగల్ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లు ఉన్నారు. మాకు మాత్రం డెఫినెట్ కూడా కడియం కావ్య గారు ఒక దళిత బిడ్డ, ఒక ఉమెన్, హైలీ క్వాలిఫైడ్ మంచి డాక్టర్ చదువుకున్న ఉమెన్. సో ఆమె మంచి మెజార్టీతో గెలవబోతుంది. ఇంకా మీరు దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి మెజార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు స్టేన్ గన్పూర్, పాలకుర్తి, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ ఉన్నారు. అయితే మీరు అన్నట్టు కొంచెం ఆ ఎలక్షన్ టైంలో కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే బీజేపీ కన్ఫ్యూజన్ అదే బీఆర్ఎస్ వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడంలో ఆ దిట్ట. అట్లా వాళ్ళు కొంచెం పోలరైజేషన్ కూడా చేయడానికి ట్రై చేసింది. హిందూ ముస్లిం తీసుకురావడం, లేదా దళితులు ఇంకో విత్ ఇన్ ది సెక్ట్ కానీ ఇవన్నీ కూడా ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఒక దళిత సామాజిక వర్గంలోనే ఇంకా కింది కుల దళిత సామాజిక వర్గంలోనే ఇంకా చిన్న సామాజిక వర్గం నుంచి రావడమే గొప్ప. అట్లాంటి వచ్చి వ్యక్తి ఒక మహిళను, ఒక చదువుకున్న వ్యక్తి మహిళని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గుర్తించి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మనం ఆ విధంగా చూడాలి తప్ప ఇవాళ వేగ్గా ఏదో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఏదో గెలవలేదు అంటారు చూడు, ఆడలేక మధ్యలే అన్నట్టు. నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకో. ఒక మహిళా క్యాండిడేట్ పోటీ చేస్తుంది, నువ్వు పోటీ చేసి గెలువు, నీకు దమ్ముంటే ఆ విధంగా చేయాలి తప్ప ఇవాళ క్యారెక్టర్ అసాజ్ చేయడం కొన్ని ఈ విధంగా చేసి అయినా కూడా అక్కడ వరంగల్ ప్రజలు విజ్ఞులు. ఎందుకంటే అక్కడ చైతన్యానికి ప్రతీక వరంగల్. సో ఆ పోరుగడ్డ నుంచి డెఫినెట్ కూడా కడియం కావ్య గారు మంచి మెజార్టీతో ఒక దళిత మహిళ ఇవాళ పార్లమెంటు మెంబర్ గా గెలవబోతుంది. అక్కడ గెలవబోతుంది. జహీరాబాద్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనిల్ కుమార్, సురేష్ శెట్కర్, బీబీ పాటిల్ గారు బీజేపీ. సో సురేష్ శెట్కర్ గారు మేము మొన్ననే ఆయన ఎమ్మెల్యే టికెట్ కూడా పోటీ చేయలేదు. గతంలో అక్కడి నుంచి ఎంపీగా రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి సురేష్ శెట్కర్ గారు. అయితే ఆ కాన్స్టిట్యూన్సీని కూడా మనం గమనిస్తే ఎందుకంటే అది కొంచెం కర్ణాటకకు దగ్గరగా ఉంటది. అక్కడ కొంచెం లింగాయతులు ఈ ప్రభావం ఉండే పార్టీ. ఎందుకంటే నీకు ఇక్కడ నుంచి నీకు సంగారెడ్డి, జైరాబాదు, ఆ జుక్కోల ఇవన్నీ కూడా కొంచెం కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. కర్ణాటక, తెలుగు, ఇంకా మహారాష్ట్ర కూడా కొంచెం మహారాష్ట్ర ఉంటది. సో మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ సురేష్ శెట్కర్ గారు గతంలోనే ఎంపీగా కూడా గెలిచినటువంటి వ్యక్తి. ఎంపీగా ఉన్నప్పుడు అక్కడ చాలా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి కాన్స్టిట్యున్సీ జైరాబాద్. సో డెఫినెట్ కూడా ఈసారి కూడా అన్ని ఇప్పుడు వర్గాలు అదే చెప్తున్నారు. కర్ణాటక ఉన్న లింగాయతులు, ఇక్కడ తెలుగు అందరూ తెలుగు వ్యక్తులు కూడా ఇలా సబ్బండ వర్గాలు కూడా అక్కడ ఇవాళ సురేష్ శెట్కర్ గారిని ఆదరిస్తున్నారు. సురేష్ శెట్కర్ గారిని మంచి మెజార్టీ ఉంటే అక్కడ గెలుస్తుండు. ప్రధాన ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు? అక్కడ మాకు
బీఆర్ఎస్ అయితే కాదు, ఎందుకంటే గాలి అనిల్ కుమార్ గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీబీ పాటిల్ గారు సేమ్ బీజేపీ నుంచి, అంత ముందుకు బీఆర్ఎస్ నుండి ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తారు. అక్కడ మాకు కొంచెం బీజేపీ నుంచి కాంపిటీషన్ ఉంటుంది, ఎందుకంటే కర్ణాటక బార్డర్ కాబట్టి కొంచెం బీజేపీ కాంగ్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు రాష్ట్ర బార్డర్ లో. అయినా కూడా అక్కడ సురేష్ శెట్కర్ గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. మొత్తం 17 కాన్స్టిట్యూన్సీ గురించి మనం మాట్లాడుకున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి ఖచ్చితంగా మీరు అదే పాజిటివ్గా ఉందనుకుంటున్నారు. సో మీకు పార్టీకి ఉన్న లెక్క ప్రకారం ఈ 17లో మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటారు? సో టు ది ఫ్రాంక్ అయితే, ఎందుకంటే నేను ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కదా, ఒక స్కాలర్ కూడా, మాకు మాక్సిమం ఒక 12 నుంచి 14 మధ్యలో మాకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఖచ్చితంగా 12 నుంచి ఈజీగా డబుల్ డిజిట్ వస్తుంది. అదే చెప్తాను, 12 నుంచి 14 మధ్యలో మాకు సీట్ రాబోతుంది. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ మేము ఇచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన చూసిరు, 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ పాలన చూసిరు, 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ పాలన చూసి మా 100 రోజుల పాలనకు బేరేజ్ వేసిరు వాళ్ళే కదా. మేము 100 రోజుల్లోనే ఇన్ని మంచి పనులు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాలు చేస్తున్నావు, నువ్వు 10 ఏళ్ళుగా ఏం చేసినావు చెప్పు. సో అందుకే ఇవన్నీ కూడా బేరేజ్ వేసి మాకు 12 to 14 సీట్స్ మధ్యలో కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలవబోతుంది. మీరు ఈ 17 కాన్స్టిట్యూన్సీస్ అయిపోయినాయి, మీరు ఫిగర్ కూడా చెప్పేశారు. ఫైనల్ గా ఒకటి అంటారు, ఈ యొక్క ఏదైతే పథకాలు ఉన్నాయో ఈ ఫ్రీ పథకాలకి చాలా డబ్బులు అవసరం అవుతాయి కదా అనే విషయాన్ని మీ పార్టీ సీఎం గారి ముందు ప్రస్తావించినప్పుడు, 1 సంవత్సరం పాటు మేము కడుగు పట్టుకున్నామంటే, ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా ఉన్నామంటే ఇవన్నీ పథకాలను ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి మన సామాజిక మాధ్యాల్లో వెళ్తా ఉంది. అంటే 1 సంవత్సరం తర్వాత ఏం చేస్తారు అనేటువంటి సందేహంలో జనాలు. దాని గురించి మీ కామెంట్ ఏంటి? మనం ఇప్పుడు గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. వాళ్ళు దుబారా ఖర్చులు పెట్టారు, 1000 కోట్లు అంటే అన్ప్లాన్డ్ గా ఖర్చు పెట్టినట్టు ప్రభుత్వం గత పాలకులు. అందుకే ఈ ప్రభుత్వం ఒక ఎకనామిక్ డిసిప్లిన్, దాంతోపాటు ఆల్టర్నేటివ్ ఎకనామిక్ జనరేట్ చేయడం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పెట్టుబడులు ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక అగ్రగామిగా నిలపాలనేది ఇవాళ ముఖ్యమంత్రి మంత్రిమండలి అందరూ కూడా ఇవాళ వాళ్ళు కలిసికట్టుగా, అందుకే మీరు చూస్తారు కదా 18 గంటల పైగా వాళ్ళు ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. సో దానికోసం పెట్టుబడులు ఆకర్షించడం కోసం, ఒక ఆల్టర్నేటివ్ ఎకనామిక్ జనరేట్ చేయడం కోసం ఇవన్నీ కూడా కృషి చేస్తారు. మీరు అన్నట్టు కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఎకానమీ అంతా కూడా వాళ్ళంతా కూడా భ్రష్టు పట్టించారు, అప్పుల పాలు చేసిరు. దాన్ని ఏ విధంగా ఎకనామిక్ డిసిప్లిన్ ద్వారా ఏ విధంగా ఆల్టర్నేటివ్ ఇవాళ మీరు చూసి కొన్ని 1000 కోట్లు గతంలోనే విద్యుత్ శక్తికి ఖర్చు పెట్టారు, ఇవాళ మేము ఆల్టర్నేటివ్ పవర్ జనరేట్ చేయడం కోసం. సో అట్లా ఆ విధంగా జనరేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎకనామీని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచించడం కోసం. అయితే దాంతోపాటు మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తాము. సో అందులో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. ఇవాళ కొన్ని అపోహలు సృష్టిస్తారు, ఏమీ లేదు. ఇవాళ మేము రైతు బంధు ఇచ్చాము అందరి, ఇవాళ ముఖ్యమంత్రిగా మొన్ననే చెప్పారు, ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడం వల్ల రుణమాఫీ అనేది చేయలే. 6 గ్యారంటీలో 5 గ్యారంటీ, ఒకటే గ్యారంటీ చేయలే, అది కూడా తొందరలోనే ఆగస్టులోనే చేసేస్తాం. ఏదేమైనా తెలంగాణ ప్రజలకు వాళ్ళకి సర్వతోముఖ అభివృద్ధి, వాళ్ళకి అన్ని విధాలుగా ఇవాళ విద్య ఉద్యోగంతో పాటు వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచడమే. ఇవాళ గతంలో చూసినాం, ఇవాళ ఉద్యోగాలు అడితే కొట్టినటువంటి క్యారెక్టర్, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఉద్యోగం రాలేదని మేము అందరం చూసినాం. ఒక అమ్మాయిని ఎంత బాధపడతారంటే క్యారెక్టర్ అసైన్ చేసి ఎంత అవమానకరమైన ఆ పేరెంట్స్ ఎంత బాధపడి ఉంటారు. అట్లాంటి ఘటనలు ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో జరగకూడదు. దాంతోపాటు ఇవాళ అన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి. ఇవాళ ప్రతి వ్యక్తులు కూడా ఇవాళ గర్వంగా తెలంగాణ, ప్రౌడ్ ఆఫ్ తెలంగాణగా ఒక రీకన్స్ట్రక్టివ్ తెలంగాణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గతంలో మొత్తం కొలాబ్ చేసే వ్యవస్థలన్నింటి కూడా పాలననే గడిల పాలన నుంచి ప్రజాస్వామ్యం మన అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఇవాళ పరిపాలన ఎక్కడి నుంచి జరగాలండి? సెక్రటరీ నుంచి జరగాలి. ఇవాళ పరిపాలన గతంలో ఎక్కడి నుంచి జరిగింది? ఫామ్ హౌస్ నుంచి. ఈ ఫామ్ హౌస్ నుంచి పరిపాలన జరిగిన తర్వాత ఆ ఫామ్ హౌస్ నుంచి సెక్రటరీ తీసుకొచ్చిన గొప్ప ఘనత ఇవాళ తెలంగాణ ప్రజలది. అంటే తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న మాట కూడా చెప్తా, కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడుతున్నారు, ఇవాళ ప్రజల మధ్యలో తిరుగుతున్నాడు. ఫామ్ హౌస్ లో ఉన్న వ్యక్తిని ప్రజల మధ్యలో తీసుకొచ్చినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ప్రజలకు దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. సో అవన్నీ కూడా మేము గుర్తు చేసుకునే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకెళ్లాలి, వాళ్ళకు నిరంతరం అందుబాటులో ఉండి తెలంగాణ ప్రజలకు ఎట్లా దేశంలోనే అగ్రమంగా నిలబడడం కోసం ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది, ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కృషి చేస్తారు. ఆ ఫలితాలు కూడా మీరు తొందరలోనే చూస్తారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. సో 5 సంవత్సరాల్లో మేము అనుకున్న ప్రతి హామీని కూడా నెరవేరుస్తాం. సో ఇది అండి డాక్టర్ లింగం యాదవ్ గారు చెప్పినటువంటి విశ్లేషణ. వారి పార్టీ ఏ విధంగా ఎన్ని సీట్లు రాబోతుంది అనేది చాలా కూలంకషంగా మనం కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.